తనకు తాను తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి ప్రతిపక్ష నేతగా పరిచయం చేసుకునే కార్యక్రమము సందర్భం లేని మాటలతోటి ఉదాహరణలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేల్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఈరోజు ఒక సంవత్సరం కాబోతా ఉంది. పరిపాలనలోని ప్రతి రంగాల్లో ప్రతి అంశంలో గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మెరుగ్గా ఉంది. ఇది కేటీఆర్ గారికి ఇట్లా వస్తే రుజువులతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మచ్చుక్కొని మీకు చెప్తా. ఈరోజు పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. కేవలం కేటీఆర్ గారు విదేశాల ట్రిప్పులకు పోయినప్పుడు దావోస్కో ఇంకొకరికో పోయినప్పుడు ఏదో ఒక ఎంఐయు అనుకుంటా మీడియా హల్చల్ చేసేది, అది మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు వారానికి 2-3 కంపెనీలతోటి అటు శ్రీధర్ బాబు గారి సమక్షంలోనో ఇటు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనో ఎంఓయూలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు.